కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా మనలో భాగమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదవులపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా, ఓదార్చినా